సౌత్ ఆఫ్రికాపై టెస్ట్ ఫార్మెట్లో వైట్ వాష్ అయిన మన టీమిండియా ఇప్పుడైతే వన్డే ఫార్మెట్కు సిద్ధమైంది. రాంచీ వేదికగా మన వాళ్ళు ఫస్ట్ వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు. వన్డే సిరీస్ అయితే మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికే టెస్ట్ సిరీస్ ఓడిపోయామని చెప్పి ఫ్యాన్స్ చాలా దిగాలుగా ఉన్నారు. పైగా గత వన్డే సిరీస్లో చూసుకున్న మన టీమిండియా ఆస్ట్రేలియా టీంతో 2-1 తేడాతో ఓడిపోయారు. దీంతో వన్డే ఫార్మెట్లో కంబ్యాక్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటారు. అయితే వన్డే సిరీస్ గెలిచి టెస్ట్ ఫార్మెట్లో వైట్ వాష్కి రివెంజ్ తీర్చుకున్నామంటే చల్లదు. టెస్ట్ ఫార్మెట్టే, వన్డే ఫార్మెట్టే. మనమైతే ఇప్పుడు కంప్లీట్లీ వన్డే ఫార్మెట్ మీద ఫోకస్ పెట్టాలి. మన వాళ్ళైతే ఈ సిరీస్ని గెలిచి మళ్ళీ ట్రాక్లోకి రావాలి. మెయిన్ ఐసీసీ వన్డే సూపర్ లీగ్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో వన్డే ఫార్మెట్లో కూడా మనకి విజయాలు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒకవేళ మనం ఎక్కువ సిరీస్లో ఓడిపోతే అప్పుడు క్వాలిఫైర్స్ ఆడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో మన వాళ్ళు సొంత గడ్డ మీద జరగబోయే వన్డే సిరీస్ను ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేయాలి. వేరే సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే వాళ్ళైతే చాలా మంచి జోష్లో ఉంటారు. ఎందుకంటే టెస్ట్ సిరీస్ గెలిచారు కాబట్టి. బట్ వన్డే ఫార్మెట్ విషయానికి వస్తే ఆ టీం ఏమీ అంత మంచి ఫామ్లో లేదు. మరి ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత చూసుకుంటే వాళ్ళ విన్ పర్సెంటేజ్ బిలో 40 ఉంది. అలాగే వాళ్ళు చివరిగా పాకిస్తాన్ మీద వన్డే సిరీస్ను 2-1 తేడాతో ఓడిపోయారు. దీంతో సౌత్ ఆఫ్రికా టీం టెస్ట్ ఫార్మెట్లో అదరగొడుతున్నప్పటికీ వన్డే ఫార్మెట్లో మాత్రం కాస్త 32గానే ఆడుతుంది. అయితే వన్డే ఫార్మెట్లో రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా టీం ది అప్పర్ హ్యాండ్. మొత్తం 94 వన్డే మ్యాచ్లు జరిగితే మన వాళ్ళు 40 మ్యాచ్లు గెలిచారు. వేరే సౌత్ ఆఫ్రికా టీం 51 మ్యాచ్లు గెలిచింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. రికార్డ్ బట్టి చూసుకుంటే క్లియర్గా సౌత్ ఆఫ్రికా టీంకి మన మీద ఎడ్జ్ కనిపిస్తుంది. బట్ చివరికి రెండు జట్ల మధ్య జరిగిన 6 వన్డే మ్యాచ్లో చూసుకుంటే మాత్రం మన టీమిండియా వాళ్ళు 5 గెలిచేశారు. సౌత్ ఆఫ్రికా టీం 1 గెలిచింది. అంటే రీసెంట్ టైంలో చూసుకుంటే మన టీమిండియాకు సౌత్ ఆఫ్రికా టీం మీద ఎక్సలెంట్ రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ మన సొంత గడ్డ మీద చూసుకున్న సౌత్ ఆఫ్రికా టీం మీద మనకి మంచి రికార్డు ఉంది. ఇండియా వేదికగా మొత్తం 24 వన్డేలో తలబడితే మన వాళ్ళు 14 మ్యాచ్లు గెలిచారు. సౌత్ ఆఫ్రికా టీం 10 మ్యాచ్లోనే గెలిచింది. సౌత్ ఆఫ్రికా టీంకి అగెనిస్ట్గా మన రీసెంట్ ఫామ్ చూసుకున్నా, అలాగే సొంత గడ్డ మీద రికార్డు చూసుకున్నా బాగుంది. కానీ ప్రజెంట్ పరిస్థితులు చూసుకుంటే మాత్రం ఈ సిరీస్లో సౌత్ ఆఫ్రికా టీం మీద కంటే మన టీమిండియా మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అవ్వడం ఒక రీజన్ అయితే, మరో రీజన్ మనకి కెప్టెన్ మారిపోయాడు. అంటే మన వాళ్ళు శుభ్మన్ గిల్ని రీసెంట్గానే వన్డే కెప్టెన్గా పెట్టారు. బట్ అతను రెండో సిరీస్కి ఇంజరీ పక్కకు వెళ్ళిపోయాడు. దీంతో కేఎల్ రాహుల్ ఈ సిరీస్లో క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. దీంతో మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు మరి కేఎల్ రాహుల్కు మధ్య ర్యాప్ ఎలా సెట్ అవుతుందో తెలియదు. ఎట్ ది సేమ్ టైం ఈ వన్డే టీంలోకి చూసుకుంటే సీనియర్ ప్లేయర్స్ అయినా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా వస్తారు. దీంతో ఖచ్చితంగా టీం యొక్క డైనమిక్స్ మారితే, అలాగే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా మారచ్చు. పైగా రీసెంట్గా మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన క్రికెట్ని తాను తీసుకున్నాడు. కానీ రోహిత్ శర్మ చూసుకుంటే రాహుల్ ద్రావిడ్కి ఇచ్చాడు. దీంతో వీళ్ళిద్దరు డ్రెస్సింగ్ రూమ్లో ఎలా ఉంటారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే ముందు చెప్పినట్టు రీసెంట్ రికార్డ్ చూసుకున్నా, అలాగే ఆన్ ది పేపర్ చూసుకున్నా మన టీమిండియానే బలంగా కనిపిస్తుంది. అయితే అలా అని చెప్పి సౌత్ ఆఫ్రికా టీంను ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ టీం. దీంతో మనమైతే ఈ సిరీస్లో రెండు జట్ల మధ్య మంచి హెవీ కాంపిటీషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మ్యాచ్ ఆడిపోయి రాంచీ గ్రౌండ్లోని పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు న్యూట్రల్ వికెట్ అని చెప్పుకోవచ్చు. అంటే బ్యాట్స్మెన్కు మరియు బౌలర్స్కు ఈక్వల్ సపోర్ట్ ఇచ్చే కైండ్ ఆఫ్ వికెట్ అని చెప్పుకోవచ్చు. అయితే బేసిక్గా చూసుకుంటే గ్రౌండ్లో ఎక్కువగా బ్లాక్ సాల్ వికెట్లు తయారు చేస్తారు, విచ్ మీన్స్ పేస్ అండ్ బౌన్స్ అంత ఎక్కువగా ఉండదు. అట్ ది సేమ్ టైం స్పిన్నర్స్కు బాల్ బాగా టౌన్ అవుతుంది. అది కూడా మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే పిచ్లో ఖచ్చితంగా స్లోనెస్ కనిపిస్తుంది. దీంతో పిచ్ మీద బ్యాట్స్మెన్ స్టార్టింగ్ నుండి అగ్రెసివ్గా ఆడడం కొంత కష్టమే. అయితే క్రీజ్లో సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా భారీ స్కోర్లు చూసే అవకాశాలు ఉంటాయి. మేబీ మనమైతే గ్రౌండ్లో బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి ఈక్వల్ కాంపిటీషన్ అయితే చూడొచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 6 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ 6 వన్డే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లు గెలిస్తే, చేస్ చేసిన టీమ్స్ 3 మ్యాచ్లు గెలిచాయి. మిగిలిన మ్యాచ్లో ఫలితం రాలేదు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 265 రన్స్కి ఉంది. యావరేజ్ స్కోర్ అయితే మరీ అంత పెద్దగా కనిపించట్లేదు. బట్ ఈ గ్రౌండ్లో వన్డే మ్యాచ్ జరిగి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు దాటేస్తుంది. దీంతో ఖచ్చితంగా పిచ్లో ఎంతో కొంత మార్పును మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టు 300 స్కోర్ను ఒక యావరేజ్ స్కోర్గా కన్సిడర్ చేయొచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే స్టాట్స్ పరంగా చూసుకుంటే పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ గెలిచారు. బట్ మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం ఈ పిచ్ అనేది బ్లాక్ సాల్తో తయారు చేస్తారు, మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ స్లోగా మారిపోవచ్చు అని చెప్పి. దీంతో మేబీ సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగా మారచ్చు. అయితే ఇక్కడ మనం కండిషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మ్యాచ్ వింటర్ సీజన్లో జరుగుతుంది. నార్మల్ టైంలో చూసుకుంటే ఎండ అనేది కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి పిచ్ బాగా స్లో అవుద్ది. కానీ ఇక్కడ వింటర్ సీజన్లో చూసుకుంటే అలా కాదు. ఖచ్చితంగా పిచ్ మీద మాయిశ్చర్ ఏర్పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్లో ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా పేస్ బౌలర్స్కి మంచి హెల్ప్ అయితే ఉంటుంది. దీంతో కండిషన్స్ని బేస్ చేసుకుని చూసుకుంటే వికెట్ మరీ అంత స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అయితే కాదు. పిచ్ యొక్క నేచర్ని బేస్ చేసుకుని మొత్తానికి స్పిన్ బౌలర్స్ డామినేట్ చేస్తారని లేదు. ఖచ్చితంగా పేస్ బౌలర్స్ కూడా ఎంతో కొంత హెల్ప్ ఉంటుంది. దీంతో ఐడియల్గా చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. పైగా సిరీస్లో ఇది ఫస్ట్ మ్యాచ్. ఎట్ ది సేమ్ టైం ముందు చెప్పుకున్నట్టే చాలా కాలం తర్వాత వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు. దీంతో పిచ్ ఎలా బిహేవ్ చేసిన అంచనా వేయడం కష్టం కాబట్టి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటే సేఫ్ ఆప్షన్గా ఉంటుంది. లేదు పిచ్ స్టార్టింగ్లోనే ట్రైగా కనిపిస్తుంటే మాత్రం ముందు బ్యాటింగ్ చేయడమే బెటర్. ఎందుకంటే ఈ గ్రౌండ్లో చేస్ చేయడం మరీ అంత సులువుగా ఉండదు. మరి ముఖ్యంగా 300+ టార్గెట్ని కొట్టాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. ఇక గ్రౌండ్లో రెండు జట్ల రికార్డ్ చూసుకుంటే మన టీమిండియా ఆడిన 5 మ్యాచ్లో 3 గెలిచారు, 2 ఓడిపోయారు. అండ్ సౌత్ ఆఫ్రికా అగెనిస్ట్గా చూసుకుంటే గ్రౌండ్లో ఒక మ్యాచ్ ఆడారు, అది కూడా చివరిగా ఆడిన మ్యాచ్. 3 years బ్యాక్ మన వాళ్ళు చివరికి గ్రౌండ్లో ఆడిన మ్యాచ్ సౌత్ ఆఫ్రికా టీంతోనే. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా ఘన విజయం సాధించింది.
సో దీంతో ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకి మంచి మెమరీస్ ఉన్నాయని చెప్పుకోవాలి. పైగా ఈ గ్రౌండ్ చూసుకుంటే ఎంఎస్ ధోని యొక్క హోమ్ గ్రౌండ్. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ ఎంఎస్ ధోని మన ప్లేయర్స్ని తన ఇంటికి పిలవడం చూసాం. ఒక మీటప్ లాంటిది జరిగింది. అండ్ ఆ మీటప్కి విరాట్ కోహ్లీ మరియు రిషబ్ పంత్ లాంటి ప్లేయర్స్ వెళ్ళారు. అండ్ దాని ఎంఎస్ ధోని సొంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళని హోటల్లో డ్రాప్ చేశాడు. సో విధంగా ఆల్రెడీ రాంచీలో అయితే చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ ఆబ్వియస్లీ వన్డే సిరీస్లో రోక్ ఆడతారు కాబట్టి ప్రతి స్టేడియం కూడా ఫుల్ అయిపోద్ది. ఇన్ఫాక్ట్ ఈ రోజు మ్యాచ్కి ధోని కూడా వచ్చాడంటే ఇంక మొత్తం దద్దరిల్లిపోద్ది. సో మన వాళ్ళకైతే స్టేడియంలో మంచి రికార్డులు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం క్రౌడ్ సపోర్ట్ కూడా గట్టిగా ఉండబోతుంది. దీంతో మన టీమిండియా బాగా పెర్ఫామ్ చేస్తే ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో బోని కొట్టొచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే రెయిన్ ఫోర్కాస్ట్ ఏమీ లేదు. మనమైతే ఈ మ్యాచ్ను ఎలాంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ 10% ఛాన్సెస్ కనిపిస్తున్నప్పటికీ మోస్ట్ లైక్లీ వర్షం రాకపోవచ్చు. ఇక మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అవుతుంది. అలాగే లైవ్ స్ట్రీమింగ్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. జియో హాట్‌స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ రెండింటిలో మీరైతే లైవ్ చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టు సౌత్ ఆఫ్రికా టీం వన్డే ఫార్మాట్లో అంత మంచి ఫామ్లో లేరు. వాళ్ళు చివరిగా పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో 2-1 తేడాతో ఓడిపారు. పడంత ముందు చూసుకుంటే మాత్రం 2 సిరీస్లు గెలిచారు. ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్ వాళ్ళని కొట్టారు. అలాగే ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియా వాళ్ళని కొట్టారు. కానీ ఏషియన్ కండిషన్స్లో మాత్రం పాకిస్తాన్ లాంటి పసుకున్న టీం మీద ఓడిపారు. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీం ఆ ఓటమి నుండి కంబ్యాక్ చేయాలని చూస్తారు. పైగా వాళ్ళ స్క్వాడ్లోకి చూసుకుంటే మెయిన్ ప్లేయర్స్ తిరిగి వచ్చారు. లైక్ బౌమా అలాగే ఏడెన్ మార్క్రమ్. వీళ్ళిద్దరూ పాకిస్తాన్తో జరిగిన సిరీస్లో లేరు, కానీ సిరీస్లో ఆడబోతున్నారు. ఇక బౌలింగ్లో చూసుకున్న సిరీస్లో మార్కెన్సన్ మరి క్యాష్ మహారాజ్ లాంటి వాళ్ళు లేరు, కానీ సిరీస్లో చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరు కంబ్యాక్ ఇచ్చారు. సో యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా టీం పాకిస్తాన్కి అగెన్స్ట్గా చూసుకుంటే ఆల్మోస్ట్ బీ టీంతో ఆడారు. దానివల్లే పసుకున్న పాకిస్తాన్ టీం వాళ్ళని బీట్ చేయగలిగింది. అదర్వైజ్ సౌత్ ఆఫ్రికా టీం ఖచ్చితంగా వన్డే సిరీస్ గెలిచి ఉండేవారు. సో ప్రజెంట్ వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే చాలా బలంగా కనిపిస్తుంది. మెయిన్లీ క్వింటన్ డీ కాక్ రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చి పరుగులు వరద పారించడం చూసాం. పాకిస్తాన్ టీంను పాతరెట్టేశాడు. ఇన్ఫాక్ట్ సిరీస్లో సౌత్ ఆఫ్రికా టీం ఓడిపోయినప్పటికీ క్వింటన్ డీ కాక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు. అండ్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఏ రేంజ్లో పెర్ఫామ్ చేశాడు అనేది. పైగా డీ కాక్ ఇండియన్ సాయిల్ మీద చూసుకుంటే చాలా అద్భుతమైన రికార్డు ఉంది. తన కెరీర్లో ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ సెంచరీలు ఇండియాలోనే కొట్టాడు. సో సిరీస్లో అయితే డీ కాక్ సౌత్ ఆఫ్రికా టీంకి మెయిన్ బ్యాట్స్మెన్గా ఉంటాడు. అతను కనుక బాగా పెర్ఫామ్ చేస్తే ఆ టీం ఖచ్చితంగా భారీ స్కోర్ కొట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక దాంతోపాటు మార్కర్ మరియు బౌమ్ ఎక్స్పీరియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ అయితే సాలిడ్గా కనిపిస్తుంది. కానీ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ లేరు. టాప్ ఆర్డర్లో అంత సాలిడ్ ప్లేయర్స్ అయితే లేరు. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో మోస్ట్లీ టోనీ డిజార్జ్, మాథ్యూ బ్రెట్స్కి అలాగే డెవాల్ బెర్విస్ లాంటి వాళ్ళు ఆడతారు. లేదు రియాండర్ కల్టన్ కూడా ఆడించాలనుకుంటే మాథ్యూ బ్రెట్స్కి ప్లేస్లో తీసుకురావచ్చు. సో సౌత్ ఆఫ్రికా టీంకి అయితే మిడిల్ ఆర్డర్ కాస్త 32 ఉంది. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ఆ టీం మళ్ళీ బలంగానే కనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ దగ్గర రపాడా లేకపోయినా పేస్ బౌలర్స్గా చూసుకుంటే లుంగి ఇంగిటి, ఆండ్రే బర్గర్ మరియు మార్కెన్సన్ వీళ్ళ ముగ్గురు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 4వ పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే కార్బన్ బాస్ని కూడా ఆడించుకోవచ్చు. కానీ పిచ్ బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి సౌత్ ఆఫ్రికా టీం ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అంటే క్యాష్ మహారాజ్తో పాటు వాళ్ళ దగ్గర సబ్రైన్ అని చెప్పి మరి స్పిన్ ఆల్రౌండర్ ఉన్నాడు. దీంతో ఇద్దరు ప్లేయింగ్ లెవెన్ ఆడేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్డే మ్యాచ్ కోసం సౌత్ ఆఫ్రికా టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్ ఏడెన్ మార్క్రమ్ మరియు క్వింటన్ డీ కాక్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో టెంబా బౌమా, నెంబర్ 4లో టోనీ డిజార్జ్, నెంబర్ 5లో మాథ్యూ బ్రెట్స్కే, నెంబర్ 6లో డెవాల్ బ్రేవిస్, నెంబర్ 7లో మార్కెన్సన్, నెంబర్ 8లో ప్రెనెల్ అండ్ సబ్రైన్, నెంబర్ 9లో క్యాష్ మహారాజ్, నెంబర్ 10లో లుంగింగిడి మరియు నెంబర్ 11లో ఆండ్రే బర్గర్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే స్క్వాడ్లో మార్పులు జరగడం చూసాం. మళ్ళీ ముందు చెప్పినట్టే క్యాప్టెన్ మారిపోయాడు. అలాగే ఓపెనింగ్ విషయంలో చూసుకుని మనకి మార్పు జరుగుద్ది. అంటే ఈ సిరీస్లో రోహిత్ శర్మకు పార్ట్నర్ మారబోతున్నాడు. సో మన అయితే మోస్ట్ లైక్లీ 2 ఓపెనర్గా జైస్వాల్ ఆడించేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి చాలా కాలం నుంచి గిల్కి బ్యాకప్ అతనే ఉంటున్నాడు. దీని సిరీస్లో రోహిత్ మరియు జైస్వాల్ ఇద్దరు ఓపెనింగ్ చేయొచ్చు. పైగా వాళ్ళిద్దరు లెఫ్ట్ రైట్ కాంబినేషన్. అయితే గైక్వాడ్ ఆడిస్తే రైట్ రైట్ కాంబినేషన్ అయిపోద్ది. సో ఈ సిరీస్ కోసం గైక్వాడ్ని పిక్ చేశారు, కానీ మోస్ట్ లైక్లీ అతను బెంచ్ మీద కూర్చోబెట్టేయచ్చు. లేదు గైక్వాడ్కి ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటే నెంబర్ 4లో ఆడించేందుకు ట్రై చేయాలి. అంటే మనకి ప్రీవియస్గా నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆడేవాడు. దీంతో గైక్వాడ్ నెంబర్ 4లో రైట్ హ్యాండర్కి వచ్చినా పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ మన టీంలోకి స్పాట్ కోసం ఆల్రెడీ ఇద్దరిని పిక్ చేశారు. పంత్ మరియు తిలక్ వర్మ ఇద్దరు స్క్వాడ్లో ఉన్నారు. దీనినైతే గైక్వాడ్ని నెంబర్ 4లో ఆడిస్తారని చెప్పి అనుకోవట్లేదు. మోస్ట్ లైక్లీ అతను బ్యాకప్ ఓపెనర్గానే పెడతారు. మరి నెంబర్ 4లో పంత్ని ఆడిస్తారా తిలక్ని ఆడిస్తారంటే నాకైతే పంత్ని ఆడిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి సిరీస్లో హార్దిక్ పాండ్యా మరియు అక్షర్ పటేల్ లాంటి పవర్ హిట్టర్స్ లేరు. మిడిల్ ఓవర్స్లో కౌంటర్ అటాకింగ్ గేమ్ ఆడేవాళ్ళు లేరు. సో దీంతో పంత్ అయితే స్పిన్నర్స్ని బాగా కౌంటర్ చేసి ఆడతారు కాబట్టి అతను తీసుకుంటారేమో అనిపిస్తుంది. లేదు తిలక్ వర్మకు ఆపర్చునిటీ ఇచ్చినా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ తిలక్ వర్మకు ఆపర్చునిటీ ఇస్తే మనకు ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా పెరుగుద్ది. పైగా వికెట్ కీపింగ్ విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉండదు. పంత్ ఆడితే మళ్ళీ కీపింగ్ ఎవరు చేయాలని ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుద్ది. అయితే నా పర్సనల్గా చూసుకుంటే మాత్రం పంత్ అని ఆడకపోయినా కేఎల్ రాహుల్ కీపింగ్ చేయాలి. ఎందుకంటే అతనే మనకి ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్. దీంతో రాహుల్ వికెట్ కీపర్గా కాకుండా నార్మల్ బ్యాట్స్మెన్ గట్టి సిరీస్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ అతను ప్లేస్కే ప్రమాదం రావచ్చు. అంటే పంత్ని టీంలోకి తీసుకొచ్చేసి కేఎల్ రాహుల్ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ని తీసుకొచ్చేస్తారు. సో దీనికోసమైనా సరే రాహుల్ వికెట్ కీపర్గానే కంటిన్యూ అవ్వాలి. ఇక డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే ఆబ్వియస్లీ అక్షర్ పటేల్ ప్లేస్లో జడేజా వస్తాడు. అయితే టు బీ ఫ్రాంక్ అక్షర్ పటేల్ ఎక్స్క్లూజన్ చాలా వరకు అన్యాయం అని చెప్పుకోవచ్చు. అంటే ఆస్ట్రేలియా సిరీస్లో అక్షర్ పటేల్ చాలా మంచిగా రాణించాడు. ఇన్ఫాక్ట్ మన టీం తరపున అతనే సెకండ్ హైయెస్ట్ స్కోరర్. అంటే రోహిత్ శర్మ తర్వాత అతను ఎక్కువ రన్స్ కొట్టాడు సిరీస్ మొత్తంలో చూసుకుంటే. అలాగే బౌలింగ్లో చూసుకుని ఐ థింక్ 3 మ్యాచ్లో 3 వికెట్లు తీసాడు అనుకుంటా. సో ఆస్ట్రేలియా సిరీస్లో మన టీమిండియాకి రోహిత్ శర్మ తర్వాత అక్షర్ పటేల్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్. కానీ ఈ సిరీస్లో అతను పక్కన పెట్టేశారు.
పోనీ దీనికి ఏమైనా ప్రాపర్ రీజనింగ్ ఇచ్చారంటే లేదు. అతనైతే సడన్గా టీం నుంచి పక్కన పెట్టేశారు. సో టు బి ఫ్రాంక్, మన వాళ్ళ స్క్వాడ్లోకి 3 వికెట్ కీపర్స్ని సెలెక్ట్ చేసేదానికంటే అక్షర్ పటేల్ నడిస్తే సరిపోయేది. అంటే ధ్రువ్ జురేల్ ప్లేస్లో అక్షర్ పటేల్ స్క్వాడ్లో ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఎనివే జడేజా ఉన్నాడు కాబట్టి మనకైతే పెద్దగా ప్రాబ్లం రాకపోవచ్చు. అంటే అక్షర్ పటేల్కి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ అతను. వేరే అతనికి పార్ట్నర్గా చూసుకుంటే స్పిన్నర్స్గా సుందర్ మరి కుల్దీప్ యాదవ్ ఇద్దరు ఉంటారు. సో మన టీమిండియా అయితే ఖచ్చితంగా 3 స్పిన్నర్స్తో వెళ్తారు. అయితే పేస్ బౌలింగ్ విషయానికి వస్తే ఎవరు నడుస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే మన దగ్గర హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా మరియు ప్రసిద్ధ్ కృష్ణ 3 పేసర్స్ ఉన్నారు. అలాగే ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో నలుగురిలో మోస్ట్ లైక్లీ 3కే ఛాన్స్ దొరికిద్ది. మరి ఆ 3 ఎవరనేది ఒక క్వశ్చన్ మార్క్. అఫ్కోర్స్ ఎవరైనా లేకపోయినా హర్షిత్ రాణా ప్లేస్ అయితే కన్ఫర్మ్గా ఫిక్స్ అయిపోద్ది. అండ్ దాంతో హర్షదీప్ సింగ్ కూడా ఆడేయచ్చు. మరి 3వ పేస్ ఆప్షన్ కోసం నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తారా లేకపోతే ప్రసిద్ధ కృష్ణ ఆడిస్తారా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. నేనైతే నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తారనుకుంటున్నా. ఎందుకంటే మన వల్ల బ్యాటింగ్ డెప్త్ కావాలని కోరుకుంటారు. లేదా హర్షిత్ రాణా నెంబర్ 8లో వస్తాడు. అండ్ గంభీర్ దృష్టిలో హర్షిత్ రాణా ఒక కలీస్ రాణా కాబట్టి సరిపోవచ్చు అనుకుంటాడు. నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో ప్రసిద్ధ కృష్ణని ఆడించవచ్చు. లేదు మాకు ఎన్కేఆర్ ఉండాలనుకుంటే ప్రసిద్ధ కృష్ణ బెంచ్ మీద కూర్చుంటాడు. బట్ అయినా ఎవరున్నా లేకపోయినా సరే మన కాంబినేషన్ ఖచ్చితంగా 3 స్పిన్నర్స్ ప్లస్ 3 పేసర్స్ అంటే 6 బౌలింగ్ ఆప్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఫస్ట్ వన్డే మ్యాచ్ కోసం మన టీమిండియా ప్రాబుల్ ప్లేయింగ్ లోన్ కూడా చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్ బరిలో దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో రిషబ్ పంత్ ఆర్ తిలక్ వర్మ, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7లో జడేజా, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో హర్షిత్ కలీస్ రాణా, నెంబర్ 10లో కుల్దీప్ యాదవ్ మరియు నెంబర్ 11లో హర్షదీప్ సింగ్ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఫస్ట్ వన్డే మ్యాచ్లో విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే మన టీమిండియాకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీకి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. ఈ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ 4 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే ఏకంగా 384 రన్స్ కొట్టాడు. ఇందులో 2 సెంచరీలోనే అలాగే ఒక హాఫ్ సెంచరీ ఉంది. అంటే ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే 50 కంటే తక్కువ స్కోర్ కొట్టాడు. మెయిల్ యావరేజ్ చూసుకుంటే 192 ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ కూడా 109 ఉంది. సో విరాట్ కోహ్లీకి అయితే ఇది చాలా అంటే చాలా వచ్చిన గ్రౌండ్. చాలా ఇష్టపడతాడు ఈ గ్రౌండ్లో బ్యాటింగ్ చేయడం. దీంతో అతను బ్యాట్ నుంచి మనం మంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే మరో దిగ్గజం రోహిత్ శర్మ విషయంలో చూసుకుని అతను చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియాకి ఎగనెస్ట్గా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అండ్ అతని ఫిట్నెస్ చూసుకున్న సిరీస్కి ఇంప్రూవ్ అవుతుంది. అయితే రోహిత్కి గ్రౌండ్లో చూసుకుంటే అంత మంచి రికార్డు కనిపించట్లేదు. 4 ఇన్నింగ్స్లో కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 14 ఉంటే స్ట్రైక్ రేట్ కూడా తక్కువ ఉంది, 74 ఉంది. సో ఈ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ రికార్డ్స్ చూసుకుంటే క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. బట్ వీళ్ళిద్దరు కలిసి ఆడితే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ సిడ్నీ వన్డే మ్యాచ్లో చూసాం. పైగా ఇప్పుడు రోహిత్ శర్మ పట్టు వదలని విక్రమార్కులో తయారయ్యాడు. అంటే అలాగైనా సరే 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. అండ్ ఆల్సో తన 20,000 రన్స్ కూడా చాలా క్లోజ్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో సెంచరీ కొడితే ఆ మార్క్ని అందించుకుంటాడు. సో దీంతో మ్యాచ్ ద్వారా ఈ గ్రౌండ్లో రోహిత్ శర్మ తన రికార్డును మెరుగుపరుచుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మెయిలీ రోకోజెట్ మరోసారి ఒక పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పితే ఫ్యాన్స్కి పండుగ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ సిరీస్లో అందరికీ మరోసారి రోకో జోడి మీద ఉంటాయి. చూడాలి మరి మన టీమిండియా సిరీస్లో గెలిచి కంబ్యాక్ ఇస్తారా లేదా అనేది.